శక్తుల ఖజానాతో ధర్మసత్తా రాజ్యసత్తాను చూయించగలరు. గుణాల ఖజానాతో గుణమూర్తులుగా దేవతలుగా అవ్వగలరు. అనుక్షణం ఖజానాలను ప్రాప్తి చేసుకోవాలి మరియు వాటిని ప్రత్యక్ష స్వరూపంలో కూడా సఫలం చేసుకోవాలి. మరి బాబా ఈరోజు మన లక్ష్యం ఏంటో గుర్తు చేశారు. బ్రహ్మబాబా సమానంగా బ్రహ్మబాబా ఆది నుంచి లాస్ట్ రోజు వరకు కూడా సర్వ ఖజానాలను సఫలం చేసి సంపూర్ణ ఫరిస్తాగా అయ్యారు. సో మనకి ఈరోజు బాబా హోంవర్క్ చెప్తున్నారు. అనుక్షణం మీ సఫలతను ప్లస్ వ్యర్థాన్ని చెక్ చేసుకోండి. ఇన్ని ఖజానాలు చెప్పారు కదా, సఫలత ఎంత చేస్తున్నాం, వ్యర్థం ఎంత చేస్తున్నాం. అమృత్ వేళ నుంచి దృఢ సంకల్పాన్ని తీయండి. సఫలత మీ జన్మసిద్ధ అధికారంగా భావించండి. బ్రహ్మ బాబాకి అతి ప్రియమైనది మురళి. లాస్ట్ రోజు కూడా తను ఎప్పుడు మురళి మిస్ చేయలేదు. సో బ్రహ్మ బాబాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? సదా అలర్ట్గా ఉంటారు. సోమరితనం, లేజినెస్ అనేది ఉండదు. సో సదా అలర్ట్గా పెట్టుకోవాలి. బ్రహ్మబాబా లాస్ట్ టైంలో తన శరీరం బలహీనంగా కనిపించినా ఎంత అలర్ట్గా ఉన్నారు. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అనే స్లోగన్ని గుర్తుపెట్టుకోండి. దీంతో మీరు అఖండ మహాదానిగా, అఖండ యోగిగా, అఖండ నిర్విఘ్నంగా అవుతారు. అఖండం అనే దాన్ని అండర్లైన్ చేయండి. సింపుల్ రూపంలో కూడా మీరు శాంపుల్గా ప్రతి ఒక్కరికి కనిపించాలి. గుణాలతో మీరు సేవ చేయాలి. వాచా సేవ ఎలాగో చేస్తున్నారు, మనసా వైబ్రేషన్స్ ద్వారా కర్మలతో గుణాలను వ్యాపింపచేసే సేవ చేయాలి. ఇదే బాబా న్యూ ఇయర్ గిఫ్ట్ అంటున్నారు. న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటి? గుణమూర్తులుగా ఈ ప్రతి ఒక్కరికి గుణాలతో సేవ చేయాలి. గుణాల టోలీ స్వీట్ అనేది తినిపించాలి. గుణాల పిక్నిక్ అనేది చేసుకోవాలి అన్నారు. సో ఫైనలీ యాద్ ప్యార్ ఇచ్చారు. అఖండమైన మహాదాని నిర్విఘ్నంగా ఉండే సేవాదారి పిల్లలకి, యోగయుక్తంగా ఉండే ఆత్మలకి, వైబ్రేషన్స్, వాయుమండలం, వాచ, వాణి, నడవడిక, ముఖవచ్చస్సు, కర్మల ద్వారా సేవ చేసే అనుభవి మూర్త పిల్లలకి, బాబా హృదయ సింహాసనం పైన ఉండే సింహాసనాధికారి పిల్లలకి యాద్ ప్యార్ చెప్తున్నారు. వరదానం ఏం చెప్పారు? పోట్లాడేవారు, తిట్టేవారు, గాలి చేసేవారితో కూడా మీరు గుణమూర్త మాలగా ఇవ్వాలి. అంటే గుణమూర్త మాలను ఇవ్వాలి. వారే ఇష్టదేవ మహాన్ ఆత్మలుగా అవుతారు. స్లోగన్ ఏంటి? మనసా వృత్తి ద్వారా పవర్ఫుల్ వైబ్రేషన్స్ని వ్యాపింపచేసేవారు అందరికీ చాలా ఇష్టమైన వారిగా అవుతారు. ఓం శాంతి.